మా పిఆర్ఓ వంశీశేఖర్ ప్రెజెంటింగ్ బొకే టు సత్యదేవ్ గారు. ఎస్ కమ్, అందరూ ఒక్కసారి జాయిన్ అయితే. ఎస్, ఈరోజు తెలుగు చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే మన సత్యదేవ్ గారి బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకునే ఒక కోఇన్సిడెన్స్ అండ్ ఆ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ని చాలా అద్భుతంగా మనం సమక్షంలో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. హియర్ ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం విష్ చేసేద్దాము సత్యదేవ్ గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ రామప్ప. ఇది డ్యూయల్ సెలబ్రేషన్స్ ఆఫ్ మహాచిత్రం అండ్ సత్యదేవ్ గారి బర్త్డే. Thank you. ఇచ్చే పని ఇస్తారు. గోపాలకృష్ణ గారు ఒకటి మీరు ముగ్గురు ఒకటి కలిసి డైరెక్టర్ గారు ఒకటి ఇస్తారు. డైరెక్టర్ గారు ఒకటి ముగ్గురు ప్రొడ్యూసర్ కలిసి నేను ఎట్లా స్పీడ్ నోట్లో ఫ్రూట్ పెట్టండి. రైట్, అదే మీకు ఈరోజు ఇమేజ్ బాగా గ్రామర్ బాగా కాలంలో పెట్టి ఇచ్చేసి హ్యాపీ బర్త్డే. మీరు కూడా ఇవ్వండి. ముగ్గురు కలిసి అన్న మీరు ముందు అదే బోని. థ్యాంక్ యూ. ఒక్కసారి టేబుల్ క్లియర్ చేయండి ప్లీజ్. క్యూఎన్ఏ అప్పుడే చెప్పేమని చెప్పేసి అంటే మళ్ళీ అంతా సెటప్ మళ్ళీ యా ష్యూర్. అయితే డైరెక్ట్ గా మనం క్యూఎండే స్టార్ట్ చేసుకుని సత్యదేవ్ గారి మాటలతో వెంకటేష్ మహా గారి మాటలతోనే స్టార్ట్ చేసేద్దాము క్యూఎండేని కూడా. సో సో మహాగారు, మనం ఫస్ట్ క్వశ్చన్ తీసుకునే ముందు మీరు ఏమైనా చెప్పాలనుకున్నా, యాడ్ చేయాలనుకున్నా? నాగేంద్ర కుమార్ గారి మాటలు, వారి ప్రశంసలు ఇప్పుడు వేదిక పైన మనం వినబోతున్నాము. సైలెన్స్. సినిమా ఎంత సైలెంట్గా ఉందో మీరు కూడా అంత సైలెంట్గా ఉండాలి. ఈ సినిమా అంటే సాధారణంగా మీడియాకి వేదిక మీదకి వచ్చి మాట్లాడదామనే ఒక ఉత్సాహం కానీ, ఆసక్తి కానీ, ధైర్యం కానీ రేదర్ అలాగా అనిపించే సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి మన రెగ్యులర్ రొటీన్ ట్రాక్లో మనం చూస్తే కనుక. కొంచెం సైలెన్స్. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను కొన్ని సినిమాలకి వాళ్ళు పిలిస్తే మాట్లాడాను. నేను ఇప్పుడు అడిగి మాట్లాడా. ఎందుకు మాట్లాడానంటే, భగత్ సింగ్ పుట్టాలి ఈ దేశంలో, కానీ పక్కింట్లో పుట్టాలి అనే ఒక నానుడు మనం వింటాం ఎప్పుడు కూడా. అలాగా మంచి సినిమాలు రావాలి, కొత్త సినిమా రావాలి, కానీ వాళ్ళు తీరు. పక్కోడు ఎవడని తీస్తే దాన్ని ఈ పక్కోడు ఎవడు పిచ్చోడు అయి ఉండాలి.
మన సత్యదేవ్ గ్యారెంటీగా ఆ రోజు చెప్పాడు.